నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది. నిజం చెప్పండి, లేదా అంతా నీ వర్షంలో పెట్టి కాలుస్తా. మేజర్ గారు శాంతి శాంతి శాంతి. అన్నయ్య గారు అనుకోకుండా కొద్దిగా నీ సంబంధం తప్పిపోనీకండి. మా అమ్మాయికి ఈ జన్మలో పెళ్లి చేస్తామా లేదా అనుకున్నాం. దాని అదృష్టం బాగుండి ఇలా కలిసి వచ్చింది. ఈ పెళ్లి మీరే దగ్గర నుండి చూసుకోవాలి అన్నయ్య గారు. అవునా? అలాగే ఇంతకాలం నుంచి ఏదో పొరుగింటి దానివని ఇంటికి రాణిస్తూ స్నేహంగా ఉంటున్నందుకు నా గొప్ప కేసులు పెడతావా? అయ్యో రామ రామ, చాలు. పట్ట పగలు ఇంతమంది ఎదురుగా నా ముగ్గురు చేతులు పట్టుకుంటావా? అయ్యో అపార్థం చేసుకోకు. మా అమ్మాయి మీ అమ్మాయా? నేను నా కూతురు ఇంట్లో సమయం లేని చూసి వా, నా పట్టు చీరలు నగలు సింగారించుకుని నామకుని నాకే కాకుండా చేస్తావా? అయ్యో రామ రామ. గురునాథం, నువ్వు కూడా ఇక్కడ ఉండి అంతా చూస్తూ కూర్చున్నావా? ఏది కాదు. అయినా మీరందరూ ఇక్కడ చేరి ఏం చేస్తున్నారు? అయ్యో నా బంగారం మంచిది కాదు. ఏమండి, మీకు అసలు సిగ్గుందా? నన్ను మోసం చేయాలని మనసులో ఉంటుందండి. మీ కోసమని, మీ క్షేమం కోసమని పూజలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, వ్రతాలు చేస్తూ మీరే దైవమని బతుకుతున్న నాకు అన్యాయం చేయాలని మనసులో ఉంటుందండి. రాజ్యాంగమే చేశానే. చాలు, నాకు డబ్బులు ఇవ్వండి. నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. ఇప్పుడు రాజమండ్రి ఎందుకే? ఎందుకండి? గోదావరిలో దూకడానికి. Stop it! ఇదేమిటి? వీళ్ళ పిచ్చాసుపత్రి ఇంత ఘోరగా ఉంది. అంటే మేజర్ గారు, నిజానికి జరిగింది ఏమిటంటే, మీరేమో పెళ్లి చూపులకు వస్తున్నా అని ఫోన్ చేశారు. నేను మా అమ్మాయి ఆలోచనలు తెలుసుకోకుండా మిమ్మల్ని పెళ్లి చూపులకి రమ్మన్నాను. తీరా మా అమ్మాయి ఏమో ఎవడో క్రికెట్ ప్లేయర్ని ప్రేమించిందట. మా ఆవిడేమో మూగ సైగలు, నోములు, వ్రతాలు అంటూ పూజలు పట్టుకొని వెళ్ళిపోయింది గుడికి. మా అమ్మాయి ఏమో కాలేజీకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలిరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటే ఈ గురునాథం గారు ఇచ్చిన సలహా ప్రకారము మా అమ్మాయి స్థానంలో వాళ్ళ అమ్మాయిని పెళ్లి కూతురుగా కూర్చుండబెట్టి చిన్న నాటకం ఆడాను. అది జరిగింది. నన్ను క్షమించండి. ఇదంతా నాటకమా? అవును దినా, ఇదంతా నాటకమే. అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నావు. అమ్మా, నా పట్టు చీరనే. అవును సరోజ, నా దగ్గర ఏది పట్టు చీర లేకపోతేను, నగలు లేకపోతేను అంకుల్ ఇచ్చారు. ఇంతకీ నీకు అబ్బాయి నచ్చాడా? చాలా నచ్చాడు సరోజ. మోసం, అంతా మోసం. ఈ రిటైర్డ్ మేజర్ రావునే మోసం చేస్తారా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? మిస్టర్ సత్యం, అంత దూరంగా జరిగింది. మిస్టర్ సుబ్బారావు, నువ్వు నా ముందుకి రా. ఆవిడ మీ ఆవిడ కాదు, తను మీ కూతురు కాదు, వాడు నా కొడుకు కాదు, వాడు నా తమ్ముడి కొడుకు. మా వాడు వస్తున్నాడు కదా అని పెళ్లి చూపులకు ఏర్పాటు చేశాను. కానీ వాడేమో తెల్ల పిల్లని తీసుకుని దిగాడు. నీకు తెలుసుగా, నాకు టైం అంటే టైమింగ్. అందుకని నా తమ్ముడి కొడుకుని తీసుకొచ్చాను. వాడికి కూడా మంచి ఉద్యోగం ఉంది. అయ్యా మేజర్ గారు, అయ్యిందేదో అయ్యింది. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇద్దరు రుచులు అభిరుచులు పరస్పరం తెలుసుకున్నారు. నాదేమో కొన్నది ఒక పెద్దడు బతుకు, ఎదుగు బతుకు లేని ఉద్యోగం. కనీసం ఒక్క అమ్మాయికైనా వివాహం జరిపిస్తామో లేమో. నేను నా భార్య రోజు కుమిలిపోతూ ఉంటాం. దేవుడు దయదలిచి ఈ సంబంధం కాస్త కుదిర్చాడు. మీరు దీనికి ఒప్పుకుంటారని కోరుకుంటున్నాను. అవునన్నయ్య గారు, మా శక్తికి తగినట్టు పెళ్లి చేస్తాము. కట్నాకానికులు ఎలాగో మీరు వద్దన్నారు కదా. చూడండి, అమ్మాయి నాకు బాగా నచ్చింది. కానీ ఒక కండిషన్, ఒక సంతానంతో ఆపాలి. మరి నేను అంతే, చేసుకుంటే పండునే చేసుకుంటా. ఒకే ఒక పాపం కంటారు. ఒకే సంతాన ప్రాప్తి వస్తుంది. నేననేది అది కాదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్
పెళ్లి స్వర్గంలోనే నిశ్చయించబడింది. మేమంతా చేయాల్సింది అక్షంతులు చల్లడం మాత్రమే. మిస్టర్ కుక్కున్నాను. చెప్పండి. పెళ్లికి 2 రోజుల్లో ఏర్పాట్లు చేయాలి. అలాగేనండి. నాన్న నాన్న ఈ పెళ్లికి నా విరాట్ని కూడా పిలుస్తాను నాన్న. అయ్యో అమ్మగారు, అయ్యగారు, ఇవాళ గుళ్ళో బోలెడు స్వీట్లు ఇచ్చారండి, తీసుకోండి. నాకు ఒకటి ఇవ్వవా? నాకు నీకా? నువ్వే తినే. బాగుందా?